త్రాగు సాగునీటి అవసరాల కోసం వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. మార్కాపురంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో కృష్ణా జిల్లాల పోరాట సమాలోచన సమావేశం ఘనంగా నిర్వహించారు. సమావేశంలో వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి, నీటి పంపిణీ, సాగునీటి అవసరాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించారు. రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల చైర్మన్ మాజీ మంత్రి సాకి శైలజానాథ్, మాజీ శాసనసభ్యులు అన్నరాంబాబు, ఎమ్మెల్యే చంద్రశేఖర్, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కేపీ నాగార్జునరెడ్డి, దద్దాల నారాయణ, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, చెండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల హక్కులను కాపాడాలని, వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తయితేనే రైతులకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు సమృద్ధిగా అందుతుందని పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడం అత్యవసరమని, ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, అనుబంధ కమిటీ సభ్యులు, జిల్లా సంఘాల అధ్యక్షులు, నియోజకవర్గ పరిశీలకులు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, సాగునీటి నిపుణులు, మండల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అనే విధంగా జగనన్న ఫోటో పెట్టుకున్నటువంటి విజయ్ పార్టీ తమిళనాడులో ఏ విధంగా అయితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ చూపించిందో అది ఒక హెచ్చరికగా కూటమి నేతలకి పరిగణించాలి. కటౌట్ తోటే అంత విజృంభణ జరిగితే, అంత ప్రభంజనం జరిగితే, రేపు జగనన్న ప్రజల మధ్యకు వస్తే ఏం జరగబోతుందో ఒక సంకేతాన్ని ఇచ్చారు ప్రజలు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, వెలుగొండ ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా, రాయలసీమ ఎత్తిపోతల పథకం కంప్లీట్ కావాలన్నా జగనన్న రావాలి. కూటమి కుతంత్రాలని ప్రజలకి తెలియపరచడానికి ఇవాళ ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాం. సిగ్గుపడకపోగా ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నా కూడా ఈ రోజుకు వెలుగొండకి ఇది చేసేవని చెప్పుకోలేనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది, కూటమి నేతలు. ఈరోజు రాష్ట్రంలో అత్యంత భయంకరమైనటువంటి ఒక దోపిడీ ప్రభుత్వం నడుస్తుందని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. 1400 కోట్లతోటి కంప్లీట్ అయ్యేటటువంటి వెలుగొండ ప్రాజెక్ట్నేమో పక్కన పెట్టేశారు. డ్రైనేజీల కోసం అమరావతిలో మాత్రం 5000 కోట్ల పైన ఖర్చు పెడుతున్నారు. ఒక్క కుటుంబం, ఒక్క మనిషి నివాసం లేనటువంటి ప్రాంతానికి డ్రైనేజ్ వ్యవస్థ కోసం 5000 కోట్ల. 3 జిల్లాలు, 11 గ్రామాలు, 7270 కుటుంబాలు, 4,50,000 ఎకరాల సాగు, 16 లక్షల మందికి తాగునీరుకి సంబంధించినటువంటి వెలుగొండ ప్రాజెక్టుపై ఇంత నిర్లక్ష్య ధోరణి. ఏ మాత్రం అర్హత లేనటువంటి కంపెనీకి 370 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టి ఇక్కడ కూడా కమిషన్లు దొబ్బేశారు తెలుగుదేశం నాయకులు. ఇవాళ గొట్టిపడియ, సుంకేసుల, గుండంచెర్ల ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిర్వాసితుల స్థలాలలో కూడా వీళ్ళు దందా తయారు చేసుకొని 10 లక్షలకి 20 లక్షలకి ఎకరం కొని కోట్ల రూపాయలకు మార్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటు వాడుతున్నారు. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. దీని మీద యుద్ధాన్ని ప్రకటిస్తుంది. పద్ధతి మార్చుకోకపోతే కూటమి నేతలకి రోడ్ల మీద తిరిగేటటువంటి పరిస్థితి కూడా రాదు అని మనవి చేసుకుంటూ అతి త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పై పాదయాత్రను మొదలుపెట్టి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.